ఈ కార్యక్రమానికి మహాత్మా పూలే స్మృతి సమితి అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. సభకు విచ్చేసిన ముదుగొండ ఈశ్వరయ్య గారి అభిమానులందరికీ ముందుగా నమస్కారం. ఈశ్వరయ్య గారు మనిషి చాలా గంభీరంగా ఉండే మనిషి, కానీ మనసు చాలా మానవత్వంతో కూడినటువంటి వెన్నకన్నా చాలా మెత్తనైన మనసు అయింది. ఆయనతో అనుభవం అనేటువంటిది మీ అందరికీ ఉన్నట్టుగానే నాకు కూడా అనుభవం ఉంది. జేబీ రాజు గారి మిత్రుడు ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు ఈశ్వరయ్య గారి గురించి ప్రస్తావన పట్టుకొచ్చాడు. ఇలాగే పూలే సంస్థ అంటే అప్పటికి ఇంకా నేను హైదరాబాద్ అవ్వలేదు. పూలే సంస్థ అనేది ఉంది హైదరాబాద్ లో. ఎందుకంటే పూలే అంటే చాలా అభిమానంతో ఉండేవాడు కాబట్టి ఆయన ప్రస్తావించారు. మళ్ళా నేను ఇక్కడికి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఆఫీస్కి వచ్చి జేపీ రాజు గారు అప్పుడే ముందుగా ఈశ్వరయ్య గారిని చూడటం జరిగింది. వారి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి సమితి ఉంది, దానికి వర్మ గారు అధ్యక్షులుగా ఉండేవారు. అంటే అది పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఆ స్థానంలో మీరుంటే బాగుంటుంది అని చెప్పారు. అప్పటి వరకు ఆయన ఎవరు నాకు తెలియదు, కానీ నా గురించి ఆయన విని జేబీ రాజు గారి ద్వారా ఉండమని అడిగారు. సాధారణంగా ఏంటంటే ఈ క్లాసులోనే ఉన్నప్పుడు కూడా అధ్యక్షత వహించడానికి అధ్యక్షుడిగా ఉండడాలని మనం చేసుకోవడం. కానీ ఈశ్వరయ్య గారు చెప్పిన తర్వాత ఆయన తప్పను చూసిన తర్వాత తప్పనిసరిగా పూలే భావజాలం అనే దాన్ని ప్రచారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఉంటానని చెప్పాను. దాదాపుగా 20 ఏళ్ళుగా మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నేను సంస్థలోకి వచ్చాను. అనేక కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా ఒక ఓరియంటేషన్ మార్చడం జరిగింది. అంటే అంతవరకు ఏమంటే కేవలం ఆయన పుట్టినరోజులు వగేరాలు చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఏమంటే పూలే భావజాలం అనే దాన్ని ప్రచారం చేయాలంటే యువతలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తెలంగాణలో అలాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా మనం చేయడం జరిగింది. మరి పూలే అనగానే మనకి ఈశ్వరయ్య గారు గుర్తొస్తారు, ఈశ్వరయ్య అనగానే పూలే గుర్తొస్తారు. కారణం ఏమంటే ఆయన చాలా ప్రేమగా అందరూ కూడా ఆంధ్ర పూలే అని పిలుస్తుంటారు. ఆంధ్ర పూలే అని పిలవడానికి కారణం ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఎవరో చాలా మంది తెలియనటువంటి స్థితిలో మరి మహాత్మా జ్యోతిబా పూలేని నిజంగా పరిచయం చేశారని అనవచ్చు. 2 రాష్ట్రాల్లో కూడా అంత గొప్ప కాంట్రిబ్యూషన్ అంటాం, సేవా తత్పరత అనే దాన్ని మనం ఈశ్వరయ్య గారిని మనం చూస్తాం. ఈశ్వరయ్య గారు చదువుకున్నది చాలా చాలా చిన్న చదువు, అంటే స్కూల్లో చదువుకున్నటువంటిది. కానీ జీవితాన్ని చదువుకున్నారు ఆయన. జీవితాన్ని చదువుకుని తాను ఎదగాలి, ఇతరులు ఎదగాలి, అంటే తాను ఎదుగుతూ ఇతరులు కూడా ఎదిగించాలనే కార్యక్రమం ఆయనలో మనం చూస్తుంటాం. అందువల్లనే దానికి ఒక ఆలంబనగా ఉండడానికి మహాత్మా జ్యోతిబా పూలేని ఒక ప్రధాన నాయకుడిగా ఆయన తీసుకొచ్చారు. పూలే అనగానే మనకి గుర్తొచ్చేటువంటి మహాసాధ్వి సావిత్రి. ఆ సావిత్రి గారికి తరఫున కూడా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ దాన్ని కూడా ప్రారంభించారు. ఈ 2 కార్యక్రమాలనే వాటిని ఆయన ఎక్కడికి వెళ్ళినా పూలే అంటే ఆయన తన్ను పీడితే పూలే అనే మాట వచ్చేటట్టుగా ఆయన అమాయకమయ్యారు. అటువంటి పూలే ఆంధ్ర పూలే మరి ముదుగొండ ఈశ్వరయ్య గారి గురించి మనం చెప్పుకోవడానికి చాలా సంగతులు ఉంటాయి. చివరిగా ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాము. మీరు ఏ విధంగా ఈ పూలే భావజాలాన్ని, ఈ సేవా తత్పరతను అలవర్చుకున్నారు సార్ మేము అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట మనం ఎందుకంటే ఈ మాట మనము ఆచరించినట్లయితే దట్ విల్ బి ఏ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ముదుగొండ ఈశ్వరయ్య గారు. ఈశ్వరయ్య గారు ఏం చెప్పారంటే ఆయన చాలా చిన్నప్పుడే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పనిచేసే సందర్భంలో
సాధారణంగా పనివారు ఏం చేస్తారంటే యజమానులు లేనప్పుడు నీకు కొట్టేస్తుంటారు, లేకపోతే పెద్దగా పని పెట్టించుకోరు, ఉండేటప్పుడు ఏదో చేసుకున్నట్టు నటిస్తుంటారు. ఈశ్వరయ్య గారు కూడా అదే మోడలో ఉండేటప్పుడు ఆ యజమాని పిలిచి ఒక మాట చెప్పారట, ఈశ్వరయ్య, నీవు పని చేయకపోతే నీవు నష్టపోయేది ఏమీ లేదు, నువ్వు పని చేయకపోతే నేను నష్టపోయేది ఏమీ లేదు, కానీ నువ్వు పని చేయడం మూలంగా నువ్వు లాభపడతావు, నాకు గుర్తుపెట్టుకో చెప్పాడట. ఆ మాటను గుర్తు చేసుకుని చదువు తక్కువైనప్పుడు కూడా తాను నిరంతరం కూడా కష్టపడుతూ తాను తన ఉద్యోగంలో రాణిస్తూనే అనేక సేవా తత్పరమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. చాలా మంది ఉద్యోగంలో రాగానే ఏది పట్టించుకునే పరిస్థితి ఉంటుంది, కానీ ఉద్యోగం ఒక పక్క చేస్తూ తనకు చాలా ఇష్టమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు అనే వాటిని, ముఖ్యంగా పూలే భావజాలం అనే దాన్ని విస్తృతపరచడానికి కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మరి ఢిల్లీ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి పూలేని ఆయన స్మరించుకుంటూ వచ్చారు. అందువల్ల మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి సమితి అనేటువంటిది అది కలకాలం ఉండాలి. అలా ఉండాలంటే మరి వారి తనైనటువంటి మన సతీష్ గారు కూడా ఈ కార్యక్రమాలనే వాటిని నిరంతరం కూడా కొనసాగించాలి. అలా కొనసాగిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఎందుకంటే రాబోయే తరాలను కూడా పూలే తరంగానే వస్తుంది. ఒక 25 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత పూలే ఒక చిన్న సామాన్యమైన ప్రాంతంలో కాకుండా యావత్ భారతదేశంలో కూడా గొప్ప ఐకాన్గా ఎదుగుతారని నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. అందువల్ల ఆ స్ఫూర్తిగా దాన్ని మనము మన రాష్ట్రం కూడా పెంపొందం చేసుకోవడానికి మరి ఈ సంస్థ కొనసాగాలి. అలా కొనసాగాలంటే మరి సతీష్ గారితో పాటుగా ముందుగా ఈశ్వరయ్య గారి అభిమానులైన మనంతా కూడా దానికి కంకణ బద్దలే ఉండాలని కోరుకుంటూ మరి వారి 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకున్నటువంటి అభిప్రాయాలు, వారి అనుబంధాలను వాటిని కూడా పంచుకుంటే మిగతా వారు కూడా స్ఫూర్తిదాయకంగా ఉందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.